తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి 6 నెలలు అతనితో జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ హెచ్చరించారు. మంగళవారం ఆయన కనికల్లు మండలం హనకనహాల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. 4.5 కాపు అవినీతి అక్రమ పాలనను చూసి వైసీపీ అధిష్టానమే వణికిపోతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మందిలో ఎవరికి రానంత అపఖ్యాతి చెడ్డ పేరు కాపునకు వచ్చిందన్నారు. రాయదుర్గంలో మళ్లీ అతనికే టికెట్ కేటాయిస్తే తన చేతిలో ఘోరంగా ఓడిపోతాడనే పక్క సమాచారం వైసీపీ అధిష్టానం వద్ద ఉందన్నారు. తాను 25 ఏళ్ల కిందటే ఎంపీకి రాయదుర్గానికి ప్రజాప్రతినిధిగా సేవలు అందించానని కాలువ గుర్తు చేశారు. అప్పట్లో బళ్ళారిలో గుమస్తాగా పనిచేసుకుని బతికిన కాపు ఇప్పుడు అధికారమంతంతో తనను తులనాడుతున్నాడని మండిపడ్డారు. తన 5 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి కూడా చేయలేదని కాల్వ స్పష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధి అడుగడుగునా ప్రజలకు కనిపిస్తుందన్నారు. రాయదుర్గానికి ఉపయోగపడే ఒక మంచి పని కూడా చేయలేదని అసమర్థ దద్దమ్మ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. కనికలు చెరువులో 2 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని కాల్వ సవాల్ విసిరారు. తాను 2024లో ఎమ్మెల్యేగా గెలుస్తానని, అదేవిధంగా కాపు చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేయించి జైలుకు పంపుతానని హెచ్చరించారు. వైసీపీ అధిష్టానము నిర్ణయం తీసుకున్నట్లు మనం పత్రికల్లో వార్తలు చదువుతా ఉన్నాం. కాపు రామచంద్రారెడ్డి 5 సంవత్సరాల అవినీతి పాలనలో మూటగట్టుకున్న అపకీర్తి వైసీపీనే వణికిపోయేలాగా చేస్తావు. అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. బహుశా రాష్ట్రంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ రానంత అపఖ్యాతి, అపకీర్తి, చెడ్డ పేరు కాపు రామచంద్రారెడ్డికి వచ్చింది. ఇతన్ని ఎన్నికల్లో పెడితే వైసీపీ తరఫున డిపాజిట్లు కూడా రావనే భయంతో జగన్మోహన్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మరొకరిని అభ్యర్థిగా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు మనకు వార్తలు అందుతా ఉన్నాయి. మరి ఈరోజు కాపు రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు, కాలువ శ్రీనివాసులు స్థానికుడు కాదని. నువ్వు అక్కడి నుంచి వచ్చినావయ్యా? నువ్వు కర్ణాటక నుంచి వస్తావు. నేను 25 ఏళ్ల కిందటే రాయదుర్గానికి ప్రజాప్రతినిధి, పార్లమెంటు సభ్యుడిని. నా మార్కు పనులు రాయదుర్గంలో కనిపిస్తాయి. నువ్వెవడు అసలు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ బతుకంతా బళ్ళారులోనే కదా. నేను పార్లమెంటు సభ్యుడు అయ్యేటప్పటికి నువ్వు ఎక్కడున్నావు? 3000కు 4000కు గుమస్తాగా పనిచేసిన వ్యక్తి కదా బళ్ళారులో. నువ్వు నన్ను విమర్శిస్తే ఎట్లా? నేనేదో అవినీతి చేశాను. నువ్వు 4.5 సంవత్సరాలు, దాదాపు 5 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్కటంటే ఒక్క రూపాయి కాలువ శ్రీనివాసులు అవినీతి చేశాడని నిరూపించావా? చేతగాని దద్దమ్మవాయా నువ్వు కాపు రామచంద్రారెడ్డి. నువ్వు నన్ను విమర్శించేదేంది? నువ్వు అభివృద్ధి చేసావా? అభివృద్ధి అంటే అసలైన చిరునామా తెలుగుదేశం. మా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడుగడుగునా నేను చేసిన పనులు కనిపిస్తాయి. రాయదుర్గం కాలువ శ్రీనివాసులకు ముందు తరువాత అనే విధంగా అభివృద్ధి చేశారు. అది నా మార్పు అభివృద్ధి కార్యక్రమం.